యేసుక్రీస్తు ప్రభువును నీ కాపరిగా నువ్వు స్వీకరిస్తే, యేసుక్రీస్తు నేను మంచి కాపరిని అంటాడు. పానీయానికి దిగులు పడిన అవసరం లేదు, వస్త్రాలకు దిగులు పడిన అవసరం లేదు, పదవులకు దిగులు పడిన అవసరం లేదు. ఉద్యానవనాలు, క్షేమం, శాంతికరమైన వనాలలో ఆయన వెళ్తాడు. దేవుని కాపరిగా గలవాడు ఎప్పుడూ దరిద్రుడు కాడు. అబ్రహాం లింకన్ స్టేట్మెంట్. ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ షెపర్డ్, యూ విల్ నెవర్ బీ ఎ బెగ్గర్, యూ విల్ నెవర్ బీ ఎ పూర్ మ్యాన్, యూ విల్ నెవర్ సఫర్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్, యూ విల్ నెవర్ సఫర్ ఫర్ క్లోత్స్. దావీదు ఆ భక్తుని, ఆ యేసు ప్రభువును చూడగలిగాడు. ఆ యేసు ప్రభువును తన కాపరిగా అంగీకరించాడు. ఈ మాటలు ఆయన చెప్తాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యేసు ప్రభువును కాపరిగా అంగీకరిస్తే అన్నపానములకు, బట్టలకు, ఇంటి వాకిలికి వీటికేమీ నువ్వు భయపడని అవసరం లేదు. పాస్టర్ గారు, ప్రభు నమ్మిన వాళ్ళందరికీ మంచి బట్టలు, తిండి అంతా ఉంటుందా? దట్స్ వాట్ ద ప్రామిస్. నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే సబ్జెక్టు. కానీ దేవుడు ఈ మాటలు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని కాపరిగా గలవాడు ఎప్పుడూ దరిద్రుడు కాడు, ఎప్పుడూ తిండి లేనివాడు కాడు, ఎప్పుడు త్రాగడానికి నీళ్ళు లేనివాడు కాదు. ఆయన దేవుని హృదయానుసారుడుగా ఉంటే నా గిన్నె నిండి పొర్లి పారుతుంటుంది. ఆయనను రక్షకునిగా, ప్రభువుగా, యెహోవాను కాపరిగా కలిగిన వాడు ఎప్పుడు కూడా దరిద్రుడుగాడు, తిండి లేకుండా చనిపోడు, బట్టలు లేకుండా చనిపోడు, ఇల్లు వాకిలు లేకుండా చనిపోడు. హి ఈజ్ యువర్ షెపర్డ్.